భరద్వాజ్ గారు 'బెంగాల్ ఫైల్స్' సినిమా చూసారా? దాని మీద విపరీతమైన కాంట్రవర్సీ అవుతుంది. అది ఏముంది, కంటెంట్ ఏముంది సార్? అసలు 'కాశ్మీరీ ఫైల్స్' చూసాం, అగ్నిహోత్రి చేసింది. ఫైల్స్ చూసాం మనం. అవును, అందరికీ బాగానే బాక్స్ ఆఫీస్ దగ్గర కలెక్ట్ చేసింది. అవును. ఏంది ఇప్పుడు ఇక్కడ ఇప్పుడు బెంగాల్కి సంబంధించి 'బెంగాల్ ఫైల్స్'లో ఆయన చూపించింది కరెక్ట్ అంటున్నారా, కాదంటున్నారా, లేకపోతే ఎవరు విభేదిస్తున్నారు ఏంటి అనేది ఇప్పుడు డిస్కషన్. అవును, అంటే ఈ సినిమా మొదటి నుంచి కూడా అగ్నిహోత్రి తీస్తున్నటువంటి సినిమాల మీద ఒక చర్చ ఉంది. అంటే కాశ్మీర్ ఫైల్స్కి సంబంధించి కూడా 3 నుంచి 4 జరిగిన ఇన్సిడెంట్లు, మీడియాలో రిపోర్ట్ అయిన ఇన్సిడెంట్లనే నేను సినిమా తీశాను కాబట్టి ఆ విట్నెస్ నేను చూపించగలను అని చెప్తూ వచ్చాడు ఆయన. అంటే దీన్ని రకరకాల వ్యక్తులు రకరకాలుగా కామెంట్ చేశారు, కానీ నేను ఎక్కడా కూడా ఒక లైన్ తీసుకోలేదు అని చెప్పాడు ఆయన. కానీ సినిమా చూస్తే అంటే 2 వైపుల నుంచి గొడవ జరుగుతుంది. 2 వైపుల నుంచి గొడవ జరిగినప్పుడే శబ్దం బయటకు వస్తుంది. ఒకవైపు జరిగినటువంటి ఇన్సిడెంట్లు మీడియాలో రిపోర్ట్ అయినవి మాత్రమే సినిమా తీసి, రెండో వైపు నుంచి జరిగినటువంటి దాడులు పట్టించుకోకుండా ఇవి మాత్రమే తీసి నేను వాస్తవాలే చెప్పాను అని ఆయన చెప్పినప్పుడు అవతల వాళ్ళని టార్గెట్ చేసి సినిమా తీసినట్టుగా అనుకోవడానికి ఒక ఆస్కారం ఏర్పడింది. అప్పుడు దాదాపుగా ఇప్పుడు అదే ఆర్గ్యుమెంటు ఈ సినిమాలో ఇంకొక లెవెల్కి వెళ్ళి చేశాడు. ఏం చూపించాడు అసలు? ఏముంది సినిమాలో? ఫస్ట్ అసలు ఆయన చెప్పింది కరెక్ట్ పక్కన పెడితే ఆయన ఏం చెప్తాడంటే కాశ్మీర్ ఫైల్స్లో, ఇప్పుడు బెంగాల్ ఫైల్స్ గురించి మాట్లాడదాం. కాశ్మీర్ ఫైల్స్ ఎక్స్టెన్షన్ ఇది. కాశ్మీర్ ఫైల్స్ సినిమాలో ఆయన చూపించిన 3 వాస్తవ సంఘటనలు, ఒక 3 హిందూ కుటుంబాల మీద ముస్లిం ఫ్యామిలీస్ ముస్లిం ఉగ్రవాదులు జరిపినటువంటి దాడులు. వాళ్ళు ఎంత హేయంగా వాళ్ళని టార్చర్ చేశారు, అంతే కంటెంట్. వాళ్ళు వస్తారు, రకరకాలుగా వీళ్ళని చంపేస్తారు, వేధిస్తారు, దాని మీద నడుస్తుంది. ఇది చూసినప్పుడు ఒక ఒపీనియన్ ఏర్పడుతుంది ప్రేక్షకుడికి. దీని నెక్స్ట్ లెవెల్ సినిమా ఇప్పుడు ఈ బెంగాల్ ఫైల్స్. బెంగాల్ ఫైల్స్ అంటే చాలామందికి తెలియని విషయం ఏంటంటే బంగ్లాదేశ్ బెంగాల్ నుంచి విడిపోయిన ముక్క. తూర్పు బెంగాల్ అది. పశ్చిమ బెంగాల్ మనతో ఉంది, భారతదేశంతో ఉంది. తూర్పు బెంగాలే బంగ్లాదేశ్ అయింది. అది కూడా 71 తర్వాత అయింది. 71కి ముందు అది కూడా పాకిస్తానే. అంటే పాకిస్తాన్ అనగానే చాలామంది నేరేటివ్ ఎలా ఉంటుందంటే దేశ విభజన జరిగింది అంటారు. దేశ విభజన అనేది విన్న వాళ్ళకి దేశం నెట్టనిలువుగా 2 ముక్కలుగా చీల్చి ఒక ముక్క జిన్నాకి ఇచ్చేశారు అనే అనుభూతి కలుగుతుంది, అభిప్రాయం కలుగుతుంది. కానీ అది కాదు జరిగింది. 2 రాష్ట్రాలను చీల్చారు అంతే. పంజాబ్లో ఒక ముక్కని పాకిస్తాన్ అన్నారు, ఇక్కడ ఒక ముక్క బెంగాల్లో ఒక ముక్కేమో తూర్పు బెంగాల్. అది ఆ తూర్పు బెంగాల్ ముక్కనే పాకిస్తాన్గా ఇచ్చారు. అంటే బెంగాల్లో ఒక ముక్క, పంజాబ్లో ఒక ముక్క కలిపి మీరు పరిపాలించుకోండి అని చెప్పారు. ఆ రోజున పాకిస్తాన్ అనే పేరుతో పరిపాలించుకోమని జిన్నా గారికి చెప్పారు. సార్ అది ఓకే. అక్కడ నుంచి మొదలవుతుంది సినిమా. మొదలయ్యి అక్కడ గవర్నర్గా వచ్చినటువంటి వ్యక్తి, ఆయన ఒక ముస్లిం, ఆయన జరిపినటువంటి హింసాకాండ, హిందువులు పర్టికులర్గా హిందూ సమాజం మీద జరిగినటువంటి, అంటే విడిపోవటానికి సంబంధించి, బెంగాల్ విభజనకి సంబంధించి ఒక ఉద్యమం జరిగింది అక్కడ. దానిలో ఆ టైంలో జరిగినటువంటి నరమేధానికి సంబంధించినటువంటి కొన్ని కథలు ఉన్నాయి, ప్రపంచం మీద ప్రచారంలో ఉన్నాయి. కొన్ని ఇన్సిడెంట్లు నిజాలు కూడా ఉన్నాయి. వీటిని మళ్ళీ ఫ్రెష్గా చిత్రీకరించాడు ఈయన. అక్కడి నుంచి ఇది పాకిస్తాన్గా మారిపోయిన తర్వాత అక్కడ ఉన్నటువంటి హిందువుల ఆస్తుల మీద దాడులు జరిగినాయి. వాళ్ళని ఎలా పంపించేశారు, అక్కడి నుంచి పారిపోయి వచ్చేశారు. ఇప్పుడు బెంగాల్ నుంచి పారిపోయి వచ్చారు, పంజాబ్ నుంచి కూడా పారిపోయి వచ్చారు. పారిపోయి రావడం కాదు, అది ఏమంటారు, గూడ్స్ ట్రైల్లో రైళ్లలో సవాలు వచ్చినాయి. అది ఈ సినిమాలో సీన్ లేదు, కానీ అది జరిగింది. ఇటు నుంచి వెళ్ళే రైళ్లలోనూ, అటు నుంచి వచ్చే రైళ్లలోనూ, ఇటు నుంచి కూడా సవాలు వెళ్ళినాయా? అటు నుంచి ఎక్కువ క్లైమ్ ఉంది కదా, అటు నుంచే. ఇప్పుడు వీళ్ళు చెప్పే చరిత్ర ఒకటి, వాళ్ళు చెప్పే చరిత్ర ఒకటి ఉంటుంది. దాడులు 2 వైపులా జరిగాయి. అటు నుంచి పారిపోయి, అంటే నిజానికి ఇటు నుంచి వెళ్లాల్సిన అవసరము లేదు. అంటే ముస్లింలకు ఒక దేశం ఇచ్చేశారు
అనగానే ఇక్కడ ఉన్నటువంటి ముస్లింలందరూ అక్కడికి వెళ్ళే ప్రయత్నం చేశారు. కొంతమంది వాంటెడ్గా ఆగిపోయారు. నిజానికి జిన్నా మీదకే ఒక క్లెయిమ్ ఉంది. జిన్నాని చాలామంది ముస్లింలు ఇక్కడే ఉండిపోతాం అన్నప్పుడు ఈ ప్రశ్న ఆయన అడిగినప్పుడు ఆయన ఏం చెప్పాడంటే, రావటం అనేది వాళ్ళ ఇష్టం, వస్తే రానువచ్చు, రాకపోతే రాకపోనువచ్చు, వాళ్ళ ఇష్టాన్ని బట్టి ఉంటుంది తప్ప ఎక్కడ బలవంతాలు ఉండవు అని చెప్పాడు ఆయన. పైగా భారతదేశం సెక్యులర్ స్టేట్ అని చెప్పుకుంటున్నారు వాళ్ళు, కాబట్టి అక్కడ ఇంకో మతం అకామిడేట్ అవ్వడానికి అవకాశం ఉంది కాబట్టి వాళ్ళు ఉంటే ఉండొచ్చు, తప్పేమీ లేదు అన్నాడు ఆయన. అన్నప్పుడు మరి మీరు పాకిస్తాన్ క్లెయిమ్ చేయటం కూడా అనవసరమే కదా అన్నాడు అవతల నుంచి. ఓ జర్నలిస్ట్ అడిగినటువంటి ప్రశ్న అది. అంటే క్లెయిమ్ చేయటం కూడా అనవసరమే కదా అన్నప్పుడు నిజానికి అనవసరమే, కానీ ఆయన క్లెయిమ్ చేశాడు. దానికి సంబంధించి అయిపోయి విభజన జరుగుతున్నటువంటి టైంలో వచ్చినటువంటి క్వశ్చన్ ఇది. అది కూడా ఈ సినిమాలో సన్నివేశం పెట్టాడు. వివేక్ అగ్నిహోత్రి తీసినటువంటి బెంగాల్ ఫైల్స్లో ఆ సంఘటన కూడా పెట్టాడు. ఓ జర్నలిస్ట్ ఈ ప్రశ్న అడగటం కూడా పెట్టాడు. ఇలా కొన్ని వాస్తవాలు, ఆ వాస్తవాలను విపరీతంగా గ్లోరిఫై చేసి చూపించడం, అంటే అందులో ఉన్న వైలెంట్ కంటెంట్ను విపరీతంగా గ్లోరిఫై చేసి చూపించటం. అక్కడ సినిమా చూస్తున్నంతసేపు ఆడియన్స్కి ఏమనిపిస్తుందంటే, ముస్లింలు రకరకాలుగా నరమేధం జరిపారు హిందువుల మీద అనేటువంటి అభిప్రాయం కలిగే పద్ధతిలో ఉంటుంది. దీనికి కొనసాగింపుగా ఇప్పుడు ప్రపంచం కూడా అలాగే ఉంది అని చెప్తాడు. అంటే ఒక అమ్మాయి మిస్ అవుతుంది, జర్నలిస్ట్. ఆ మిస్ అయిన కేసులో దానికి సంబంధించినటువంటి కథ అక్కడ మొదలై దాని గురించి సిబిఐ శివ అనేటువంటి ఒక ఆఫీసర్ దాని గురించి రూట్స్ వెతుక్కుంటూ వెళ్ళే క్రమంలో భారతీ బెనర్జీ అనేటువంటి ఒక ఓల్డ్ లేడీ, ఆవిడ ఆ రోజుల్లో బెంగాల్ విభజన జరిగినప్పటి నుంచి రాజకీయాల్లో ఉంటుంది. ఆవిడ ఫాదర్ అక్కడ పనిచేస్తాడు నవఖలీలో, ఆయన జడ్జి బెనర్జీ గారు. ఆయన్ని కూడా ఓ పెట్రోల్ బంక్ దగ్గర చంపేస్తారు. ఆయన అక్కడి నుంచి వెనక్కి వస్తుంటే ఆయన కూతురు ఈవిడ. ఆ క్యారెక్టర్ తన అనుభవాలు, అప్పటి అనుభవాలు చెప్తూ ఉంటుంది. అప్పటి అనుభవాలు ఇప్పుడు ఒక ఎమ్మెల్యే ఈ జర్నలిస్ట్ని మాయం చేశాడు అనేది ఆరోపణ. అతను ముస్లిం కమ్యూనిటీకి చెందినటువంటి ఎమ్మెల్యే. ఇతనేమి చేయలేకపోతాడు. అతని గురించిన ఆధారాలు ఉన్నప్పటికీ ఏమీ చేయలేడు. పైనుంచి ప్రెజర్స్ వస్తాయి, నువ్వెందుకు అతని మీదకి ఒంటికాలతో వెళ్ళొద్దు అని. అంటే ఈ ప్రెజర్స్ ఎందుకు వస్తున్నాయి అంటే, మైనారిటీ ఎమ్మెల్యే అతన్ని టచ్ చేస్తే మళ్ళీ ఇష్యూ ఇంకోలా టర్న్ అవుతుంది అని కొంతమంది పొలిటీషియన్స్ అనుకుంటూ ఇతన్ని కంట్రోల్ చేస్తూ ఉంటారు. అది కూడా చూపిస్తాడు. ఇప్పుడేమో ఇలా జరుగుతోంది, అప్పుడేమో అలా జరిగింది. ఈ రెండు టైమ్స్లోనూ నష్టపోయింది హిందూ సమాజం అనేది ప్రధానంగా సినిమా మొత్తం మీద ఆయన నడిపినటువంటి డిస్కషన్. వివాదం అవుతుంది ఇప్పుడు ఎక్కడ, అది డిస్కషన్ అవుతుంది. ఇప్పుడు డిస్కషన్ అవ్వడానికి రీజన్ ఏంటంటే, ఆయన కాశ్మీర్ ఫైల్స్ తీసినప్పుడు జనం చూశారు, ఈ సినిమా చూడటం లేదు. ఇది కాంట్రవర్సీ అవుతోంది కానీ బయట థియేటర్లకి జనాలు పోటెత్తటం లేదు. మమతా బెనర్జీ సినిమాని ఆడనేమో, సినిమాని విడుదల చేయమో, అది ఇది అని చెప్పి మాట్లాడారని చెప్పి. బెంగాల్లో రిలీజ్ అయింది సినిమా? బెంగాల్లో రిలీజ్ అయింది. అన్ని చోట్ల వేశారు సినిమా వేయటం. కాకపోతే పబ్లిక్ కాశ్మీర్ ఫైల్స్కి కనెక్ట్ అయినట్టుగా ఈ సినిమా కనెక్ట్ కాలేదు. కారణం ఏంటంటే, ఇక్కడ రోహింగ్యాల గురించి ఏమన్నా డిస్కస్ చేశాడా? రోహింగ్యాల ప్రస్తావన లేదు. అయితే అది కూడా జరుగుతోంది. అంటే దీన్ని వ్యతిరేకించిన వాళ్ళ మీద ఆ ప్రశ్న వేస్తున్నారు, రోహింగ్యాల గురించి అడగండి అని. రోహింగ్యా అంటే ఈ దేశం నుంచి ఏదో కారణాల చేత బయటకు వెళ్ళిపోయి తిరిగి ఇక్కడికి వస్తున్న వాళ్ళు అనుకోవచ్చు. అలా అనుకున్నప్పుడు వస్తున్న వాళ్ళు కేవలం ముస్లిమ్సే లేరు, హిందువులు కూడా వస్తున్నారు. నేపాల్ నుంచి వస్తున్న వాళ్ళు కూడా ఆ దేశం నుంచి వచ్చేస్తున్న వాళ్ళే. వాళ్ళనేమో మేము అడ్మిట్ చేసుకుంటాం అంటోంది ఇక్కడ గవర్నమెంట్. వీళ్ళని మాత్రం అడ్మిట్ చేసుకోమని చెప్తున్నారు. వాళ్ళని చేసుకొని మమ్మల్ని ఎందుకు చేసుకోరు అనే గొడవ ఒకటి జరుగుతోంది. అవునా? ఆ గొడవ నేపథ్యము ఇవన్నీ లింక్ అయిపోయి
హిందూ మతం ప్రమాదంలో ఉంది, ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఇప్పటికీ ప్రమాదంలోనే ఉంది అనే దాన్ని ఎస్టాబ్లిష్ చేయటం కోసం సినిమా తీశాడు అతను. ఎప్పుడైతే ఈ సినిమా ఇలా రూపొందిందో టోటల్గా ముస్లిం జనాభా మొత్తాన్ని విలన్లుగా ప్రపంచం ముందు నిలబెట్టే ప్రయత్నం కూడా జరిగింది. కానీ దానిలో ఒక 2-3 డైలాగులు పెట్టాడు. అంటే మరీ వన్ సైడెడ్గా వెళ్ళినట్టు ఉండకూడదు అనే ఉద్దేశంతో. అంటే గాంధీ మీద కూడా దాడి ఉంది ఈ సినిమాలో. గాంధీ ఒక దుర్మార్గమైన నాయకత్వం వహించాడు ఈ దేశానికి. అంటే స్థిరంగా లేడు ఆయన. సంతుష్టీకరణ విధానాలు ఎంతసేపు అంటే ముస్లింలకి హిందువులకి ఏకకాలంలో ఏకైక నాయకుడిగా ఎదగాలి అనే ప్రయత్నంలో హిందూ సమాజాన్ని తీసుకెళ్ళి చేజేతులారా ముస్లిం సమాజం చేతుల్లో పెట్టి దాడులు చేయించాడు ఓకే అనేది కూడా ఒక విషయం ఈ సినిమాలో చర్చ నడిచింది. ఓకే, జిన్నా చెప్పినటువంటి ప్రతిపాదనకి వెంటనే అంగీకరించాడు ఆయన. అందుకని దేశ విభజన జరిగింది. దేశ విభజన జరగడానికి కూడా గాంధీయే కారణము. ఇది ఈయన క్లెయిమ్ చేయడం కాదు, గాడ్సే గారు ఆల్రెడీ తన మరణవాంగ్మూలంలో ఇవన్నీ ప్రస్తావించాడు. బెంగాల్లో జరిగిన వైలెన్స్ గురించి మాట్లాడాడు ఆయన. బెంగాల్లో గవర్నర్ రాజ్యం నడిచినప్పుడు ఎక్కువ హింస జరిగింది అనే దానిలో కొన్ని వాస్తవాలు ఉన్నాయి. అయితే వాస్తవాలను విపరీతంగా గ్లోరిఫై చేసి తెర మీద చూపించడం వలన ఒక కమ్యూనిటీ ఇంకో కమ్యూనిటీ చేతుల్లో తీవ్రంగా దాడులకి గురవుతూనే ఉంది మొదటి నుంచి అనేటువంటి అభిప్రాయం కలుగుతుంది. ఏమాత్రము నిరసన కూడా తెలియజేయలేని పరిస్థితిలో హిందూ సమాజం ఉంది. అప్పుడు ఉంది, ఇప్పుడు ఉంది అని చెప్తాడు ఆయన సినిమాలో. ఓకే ఓకే, బెంగాల్లో ఇలాంటి ఉదంతాలు న్యూస్ పేపర్లో వచ్చినాయి, తీసుకున్నాడు, చేసే సినిమా. కాశ్మీర్లో జరిగిన ఇన్సిడెంట్లు కాశ్మీరీ పండిట్లు కదా అప్పుడు జరిగింది. కాశ్మీరీ పండిట్స్ మీద జరిగినటువంటి దాడులు, దానికి సంబంధించి 3 పేపర్లో రిపోర్ట్ అయిన కాశ్మీరీ ఫైల్స్ తీశాడు. అలాగే ఇక్కడ కూడా అతను చేసింది ఏంటంటే హిందువుల మీద జరిగిన నవఖాళీలో జరిగినటువంటి 2-3 దాడులు తీసుకుని వాటిని గ్లోరిఫై చేస్తూ నడిపాడు. ఓకే, ఈ ప్రయాణంలో కాంగ్రెస్ పార్టీ మీద కూడా విమర్శలు ఉన్నాయి. అంటే సెక్యులరిజం అనే పేరుతో వీళ్ళు అంటే రూలింగ్లో ఉన్న పార్టీ అదే కదా. రూలింగ్ లేదు అప్పుడే, స్వతంత్రం విభజన జరుగుతోంది. స్వతంత్రం వస్తే వీళ్ళ గవర్నమెంట్ ఏర్పడుతుంది. అంటే ఇక్కడేమో భారతదేశం ఏర్పడుతోంది, అక్కడ పాకిస్తాన్ ఏర్పడుతోంది. అదే ఆ ఏర్పడుతున్నటువంటి టైంలో తూర్పు బెంగాల్లో నవఖాళీ అనేటువంటి ప్రాంతంలో జరిగిన దాడులు, దాని మీద సినిమా తీశాడు ఈయన. ఓకే, కాంగ్రెస్ పార్టీ మీద, గాంధీ మీద కూడా తీవ్రమైన విమర్శలే ఉన్నాయి సినిమాలో. చూద్దాం మరి రాను ఎలాంటి వివాదాలు వస్తాయి ఈ సినిమా ఏంటనేది, ఎవరైనా రిసీవ్ చేసుకుంటారు. నేరుగా ఒక డైలాగ్ ఉంది దానిలో. అంటే అది ఆర్ఎస్ఎస్కి సంబంధించినటువంటి ఒక ఆఫీసు. ఆ కిటికీలో నుంచి దూరంగా కనిపించే కాంగ్రెస్ ఆఫీసును చూపిస్తూ వాళ్ళు ప్రధానంగా ఈ దేశంలో ఈ ఇస్లాం అనేది ఒక ఇష్యూగా మారటం వెనకాల వీళ్ళ పాత్ర ఉంది అని చెప్పి డైలాగ్ ఉంది. అది వదిలేశారు, బయటకు వచ్చేసింది. గాంధీ గారి నాయకత్వ వైఫల్యం వల్లనే జరిగింది ఇదంతా అని ఈ భారతీ బెనర్జీ అనేటువంటి ఆవిడ మాట్లాడుతుంది. అది నేను ప్రాక్టికల్గా చూశాను అని కూడా చెప్తుంది. ఆవిడ యంగ్ ఏజ్లో ఉండగా గాంధీ గారితో మాట్లాడుతుంది ఆవిడ. ఆ మాట్లాడిన సందర్భాన్ని కోట్ చేస్తుంది. అనుపమ్ ఖేర్ చేశాడు గాంధీ క్యారెక్టర్ దీనిలో. టేకింగ్ చాలా అద్భుతంగా ఉంటుంది అతని సినిమాల్లో. వివేక్ అగ్నిహోత్రి టాలెంట్ ఏంటంటే ఏ సీన్ తీసినా చాలా ప్రభావవంతంగా తీస్తాడు. ప్రజలు విపరీతంగా ఎమోషనలైజ్ అయ్యేలాగా తీస్తాడు. కానీ ఎందుకు ఈ సినిమాకి జనం రావట్లేదంటే అప్పటి పబ్లిక్ మూడ్ వేరు, కాశ్మీర్ ఫైల్స్ నాటికి మూడ్ వేరు. ఇప్పుడు ప్రపంచం మూడ్లో కొంత మార్పు వచ్చింది. కొంత సెంట్రిక్గా ఆలోచిస్తున్నారు. ఒక వైపు కొట్టుకుపోకుండా అందరూ ఒక చోట నిలబడి ఆలోచిస్తున్నారు. ఇప్పుడు నిలబడి ఆలోచిస్తున్న వాళ్ళని ఇది అట్రాక్ట్ చేయలేకపోతుంది. ఒక స్టాండ్ తీసుకున్న వాళ్ళు కనెక్ట్ అవుతున్నారు, స్టాండ్ తీసుకున్న వాళ్ళు తగ్గిపోతున్నారు అనడానికి ఈ సినిమాకి వస్తున్న వసూళ్లు నిదర్శనం. చూద్దాం మళ్ళీ లాంగ్ రన్లో ఎలాంటి క్రియేట్ చేస్తుందో, లేకపోతే ఎలాంటి విమర్శలు ఎదుర్కొంటుందో చూద్దాం. థ్యాంక్ యూ.